చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అంటే ఇది అసోసియేషన్ సంబంధించిన విషయం కాబట్టి ఇది కంపల్సరీ చెప్పాలి. ప్రతి సంవత్సరం డైరీని వేస్తాను, అందంగా డిజైన్ చేసుకుంటాం. ఈ సంవత్సరం కూడా చాలా బాగుంది డైరీ. ఈసారి నరేష్ గారు నేను కమిటీ పెట్టాను డైరీ నేను వేస్తానంటే, అయ్యో నాకు ఈ ఒక్క పని అన్నా చేసి పెట్టాయి బాబు, డెఫినెట్గా నువ్వే అన్నా. అపోలోలో జరిగింది, మీరే సాక్ష్యం. అపోలోలో జరిగింది. అపోలోలో 14,20,000 వచ్చిందని నీ చేతిలో చెప్పాడు. 14,20,000 వచ్చింది డైరీకి అని. అకౌంట్లో 7 లక్షల చిల్లర పడింది. మరి మిగతా డబ్బులు ఏమైపోయింది అడగాలిగా. నేను రేపొద్దున అకౌంట్స్ అప్ చెప్పాలిగా 1వ తారీఖుని. నేను 1వ తారీఖుని అకౌంట్స్ అప్ చెప్పినప్పుడు మిగతా 7 లక్షలు ఏమైపోయింది, ఇంకా ఎవరెవరు ఇవ్వాలి, ఎందుకు తీసుకోలేదు, ఎందుకు రాలేదు, అది వాళ్ళే చెప్పాలి. వాళ్ళు చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తే ఇంకా బాగుంటుంది, న్యాచురల్గా ఇంకా జెన్యూన్గా ఉంటుంది. ఇప్పుడు నేను ట్రెజరర్ గారు వెంకటేశ్వరరావు గారు వాళ్ళకి ఇవ్వాలి ఫైలు. మరి దాంట్లో 7 లక్షల చిల్లర పడింది. మిగతాది ఏదంటే ఏం చెప్తారు, వస్తుంది అని చెప్తారు. అది ఎప్పుడు వస్తుంది, ఇంతకాలం ఎందుకు రాలేదు, ఇన్ని నెలలు అయిపోయింది, డైరీ 3 నెలలు ఎందుకు అయిపోయింది అంటే తప్పులు మీ దగ్గర పెట్టుకుని ఇంకొక నెల చూపిస్తారే, అది తప్పు అంటున్నాను నేను. అంటే 7 లక్షలు అన్నది వాళ్ళకి పీనట్స్, అది కాదు. వాళ్ళు తినేశారని చెప్పను, వాళ్ళలా నేను నీచానికి దిగుతాను. మీరు డబ్బులు తినేశారు, మీరు ఎలా చేశారు, మీరు బిజినెస్ క్లాస్లోకి వెళ్ళారు, ఆ మెంటాలిటీ కాదు నాది. అసోసియేషన్లో ఎంత ఉంది, శివాజీరాజా ప్రెసిడెంట్ అయ్యాక ఎంత ఉంది, అది కావాలి. 25 ఏళ్ళ నుంచి ఎంత ఉంది, నేను ప్రెసిడెంట్ అయ్యాక ఎంత ఉంది. 25 ఏళ్ళ నుంచి మీరు ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు, శివాజీరాజా వచ్చాక ఎంత పెన్షన్లు ఇస్తున్నారు. ఒక వ్యక్తికి 1000 రూపాయలు ఇచ్చే స్టేజ్ నుంచి 33 మందికి 5,000 ఇవ్వడం జరిగింది.